ఇదిగో నిన్నే నిన్న ఫోటో తీసావు కదా, అది వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందామంటే వెనకాల చూడు పెద్ద బర్రె పడింది. దానికేముంది, వెనకున్నది మాత్రమే బర్రె, ముందున్నది కోదను క్యాప్షన్. చాలా సెకలు ఉన్నారా నీలో. గుడ్ మార్నింగ్ సాయి. ఇప్పుడు మనం ప్రముఖ సెలబ్రిటీ పార్వతి మేడం గారి ఇంటికి వచ్చాము. జరిగిన ఎలక్షన్ లో ఆవిడకి ఎవరికి ఓటేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? గుడ్ మార్నింగ్ మేడం గారు. రాబోయే ఎలక్షన్ ఓకే సాయి, ఆవిడ ఇప్పుడు ఇలా అన్నారంటే ఖచ్చితంగా జరిగిన ఎలక్షన్ లో ఆవిడ హస్తవృత్తిలో హలో ఓకే ఓకే సాయి. ఇప్పుడు చూసావా, ఆవిడ చెయ్యాల పైకి అన్నారంటే ఖచ్చితంగా పైన ఏముంటది, ఫ్యాన్ ఉంటది. అంటే ఖచ్చితంగా ఆవిడ ఫ్యాన్ కి హలో ఎక్స్క్యూజ్ మీ సాయి. ఇప్పుడు చూసావా, ఆవిడ ఇలా అన్నారంటే ఇలా ఏముంటది, గ్లాస్ ఉంటది. అంటే ఖచ్చితంగా ఆవిడ గ్లాస్ గుర్తుగా ఓటేస్తారని. హలో ఎక్స్క్యూజ్ మీ టీ కావాలి మేడం? ఎన్ని టీలు కావాలి మేడం? 2 టీస్. సాయి ఇప్పుడు చూసావా, ఆవిడ ఇలా అన్నారంటే ఖచ్చితంగా ఒక ప్రముఖ నాయకుడు మాత్రమే ఇలా అంటాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారని దీని ద్వారా మనకు తెలుస్తుంది. హలో మీరు నన్ను ఇరిటేటింగ్ చేస్తున్నారండి. ఏం దొరికితే దాంతో కుట్టాలనిపిస్తుంది. అక్కడ కొండ ఉంది కదా, కొండతో బాగా అనిపిస్తుంది. చూసావా, ఆవిడ ఇప్పుడు కొండ అన్నారంటే ఖచ్చితంగా కొండ పార్టీ కేసు ఉంటుంది. కొండ పార్టీ ఎవరిది? కేఏ పాల్ గారు. అంటే పాలన మారాలి, పాలు రావాలని ఆవిడ అనుకుంటున్నారు. సో ఏంటి మేడం?